తమిళ చూసే ఉంటారు కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది. నాకున్న కొన్ని పట్టు శారీ కలెక్షన్స్ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చూసేద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి కంచిపట్టు శారీ అండి. ఇది కూడా డార్క్ పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి. దీనికి బార్డర్ ఏం లేదు, సో బార్డర్లెస్ శారీ అనమాట. శారీ మొత్తం ఓవరాల్గా గోల్డ్ కలర్ జరీతో ఓవరాల్గా డిజైన్ మొత్తం ఇలానే వచ్చింది. ప్యారెట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అండ్ పళ్ళు ఇలా వచ్చింది అనమాట. శారీ మొత్తం ఇలానే ఉంటుంది, సో బార్డర్ లేదనమాట శారీకి. దీని కాస్ట్ వచ్చేసి నాకు 12,000 పడిందండి. 2 years అవుతుంది ఈ శారీ తీసుకొని. సో దీనికి బ్లౌజ్ ఎలా నేను డిజైన్ చేసుకున్నాను చూసేద్దాం. బ్లౌజ్ వచ్చేసి ఇదండి, ప్యారెట్ గ్రీన్ కలర్ బ్లౌజ్. దీనికి నేను వర్క్ వచ్చేసి థ్రెడ్ వర్క్ వేయించాను, సింగిల్ లైన్ థ్రెడ్ వర్క్. అండ్ బూటీస్ కూడా థ్రెడ్ వర్క్నే ఫ్లవర్స్ లాగా బూటీస్ వేయించాను అనమాట బ్లౌజ్కి వెనకాల. సో ఇలా వచ్చింది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి నేను నెట్టెడ్ పెట్టించానండి, ఎందుకంటే అది బార్డర్ లేదు కదా శారీకి. సో బార్డర్ ప్లెయిన్ మీద వర్క్ అంటే అంత బాగుంటుందో లేదో అని నేను నెట్టెడ్ పెట్టించాను. నెట్టెడ్ పైన సేమ్ వర్క్ అలానే వచ్చింది, సింగిల్ లైన్ వర్క్ వచ్చింది. దీనికి కూడా థ్రెడ్ వర్క్ అండ్ జర్దోజీ వేసాడు, అది వచ్చింది. ఫ్లవర్స్ వచ్చాయి. సో హ్యాండ్ మొత్తం ఇలానే ఫ్లవర్స్ అండ్ సింగిల్ లైన్ వర్క్ వచ్చింది. చిన్న చిన్న డ్రాప్స్ అనేది ఇలాగా ఇట్లా చిన్న చిన్న బీడ్స్ లాగా అక్కడక్కడ డిజైన్ ఇచ్చాడు అనమాట బ్లౌజ్కి కూడా. సో 2 hands లైన్ అలానే వచ్చింది. బ్యాక్ వచ్చేసి ఇలా అండి, బూటీస్ కూడా ఫ్లవర్స్ వచ్చి దానికి థ్రెడ్ వర్క్తోనే ఇచ్చింది. మొత్తం ఇది అసలు మగ్గం వర్క్లా ఉండదండి, కంప్యూటర్ వర్క్ లానే వేసాడు. చాలా నీట్గా వచ్చింది. బొటిక్లో వేయించాను ఇది నేను. దీని కాస్ట్ వచ్చేసి నాకు 3,800 పడింది. అండ్ డోరీస్కి కూడా నేను ఇలానే వర్క్తోనే వేయించాను అనమాట. చాలా బాగుంటుంది శారీ అసలు వేసుకుంటే. సో ఇలా వేయించాను అనమాట. నెక్స్ట్ శారీ వచ్చేసి నారాయణపేట్ పట్టు అండి. ఇది లైట్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది శారీ. సో ఇలా ఉంటుంది. గోల్డ్ కలర్ లైన్స్ వచ్చాయి, జెరీ లైన్స్ వచ్చాయి, రెడ్ కలర్ బార్డర్ అండ్ కంచి బార్డర్ వచ్చింది దీనికి. శారీ ఓవరాల్గా ఇలానే ఉంటుంది. టోటల్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది. లైట్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తోనే ఉంటుంది శారీ మొత్తం. దీనికి బ్లౌజ్ ఎలా నేను డిజైన్ చేసుకున్నానో చూసేద్దాం. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇలా వేయించానండి నేను. నెక్ వచ్చేసి సింగిల్ లైన్ వర్క్ వచ్చింది అనమాట. అండ్ పక్కన చిన్న చిన్న బూటీస్ వచ్చాయి. హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ పైన వేయించాను. ఇక్కడ ఓవరాల్ వర్క్ వచ్చింది అనమాట బార్డర్ పైన మొత్తం ఇలా. సో హ్యాండ్స్కి వచ్చేసి సింగిల్ లైన్ వర్క్ అండ్ బీడ్స్, శారీ కలర్ బీడ్స్ వేయించానండి హ్యాండ్స్కి మొత్తం ఇలా. సో ఇలా వేయించానండి. ఫ్రంట్ వచ్చేసి సేమ్ రైట్ సైడ్ వర్క్ వచ్చిందండి, సింగిల్ సైడ్ వచ్చింది అనమాట వర్క్ ఇలా ఫ్రంట్లో. సో ఇలా నేను ఈ బ్లౌజ్ని డిజైన్ చేయించాను అనమాట. సో ఇలా వచ్చిందండి. దీని కాస్ట్ వచ్చేసి నాకు 3,800 పడిందండి వర్క్ విత్ స్టిచ్చింగ్తో కలిపి. సో ఇలా నేను డిజైన్ చేయించాను ఆ శారీకి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇక్కత్ పట్టు అండి. ఇది ప్యారెట్ గ్రీన్ అండ్ రాణి పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి శారీ. ఓవరాల్ శారీ మొత్తం పోచంపల్లి డిజైన్తో వచ్చింది. శారీ మొత్తం ఇలానే వచ్చింది. సో బార్డర్ వచ్చి కడ్డీ బార్డర్ వచ్చిందండి, 6 inch అండ్ 8 inch బార్డర్ వచ్చింది. మధ్యలో పోచంపల్లి డిజైన్ వచ్చేసిందండి. ఓవరాల్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది. దీనికి పళ్ళు వచ్చేసి రాణి పింకే వచ్చిందండి. సో ఇలా వచ్చింది పళ్ళు మొత్తం ఇలా రాణి పింక్ వచ్చిందండి. సో దీనికి బ్లౌజ్ కూడా పింక్లోనే వచ్చింది. సో దాన్ని నేను ఎలా డిజైన్ చేశానో చూసేద్దాం. బ్లౌజ్ వచ్చేసి ఇలా చేయించానండి. ఇది ఏంటంటే లక్ష్మీదేవి పెండెంట్తో చేయించాను అనమాట. అప్పుడు ఇది చేయించి కూడా నేను ఆల్మోస్ట్ ఒక 9 years అయిందండి ఈ వర్క్ చేయించి ఆ శారీ తీసుకొని కూడా. సో ఇలా మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చి కుందన్ అండ్ థ్రెడ్ వర్క్తో వచ్చిందండి మొత్తం ఓవరాల్గా. సెంటర్లో ఇలా లక్ష్మీదేవి పెండెంట్ వచ్చిందనమాట. సో ఇలా వచ్చిందండి. బ్యాక్ నెక్ ఇలా వచ్చింది. అండ్ సైడ్స్కి వచ్చేసి చిన్న చిన్న స్టోన్ వర్క్ ఇచ్చాడు వాడు. సో హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ లక్ష్మీదేవి పెండెంట్ అండ్ థ్రెడ్ వర్క్తో వచ్చిందండి ఇలా వచ్చింది. అండ్ కిందికి సింగిల్ లైన్ బార్డర్ వచ్చింది, దాన్ని కూడా కుందన్స్ అండ్ థ్రెడ్ వర్క్తోనే వేయించాను. సో హ్యాండ్స్ వచ్చి ఇలా వచ్చింది అండ్ బ్యాక్ వచ్చి ఇలా వచ్చిందండి. ఫ్రంట్ సేమ్ 1 line సింగిల్ లైన్ వర్క్ వచ్చిందండి. ఫ్రంట్ సేమ్ కుందన్ అండ్ థ్రెడ్ వర్క్తోనే వచ్చిందనమాట. ఫ్రంట్ కూడా చాలా బాగుంటుందండి. లక్ష్మీదేవి పెండెంట్తోని వేయించాను ఇది. దీని ప్రైస్ వచ్చేసి నాకు దీనికి కూడా ఎంత పడిందంటే అప్పట్లో 3,200 తీసుకున్నాడు. చాలా బాగా వేసాడు.
నెక్స్ట్ శారీ వచ్చేసి ఉప్పాడ శారీ అండి. ఇది సీ గ్రీన్ అండ్ రాణి పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది ఇది కూడా. సో ఇది వచ్చేసి మొత్తం ఓవరాల్ శారీ మొత్తం సిల్వర్ కలర్ బూటీస్ అండ్ బార్డర్ కూడా సిల్వర్ కలర్ వచ్చింది. పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి రాణి పింక్ వచ్చిందండి. శారీ మొత్తం ఓవరాల్ ఇలానే ఉంటుంది, ఇలానే ఉంటుందండి. శారీ మొత్తం ఇలానే ఉంటుంది. దీని బ్లౌజ్ వచ్చేసి ఎలా డిజైన్ చేసుకున్నానో చూసేద్దాం. బ్లౌజ్ వచ్చేసి ఇలా హెవీగా వేయించానండి, డిజైన్ చేయించాను. ఎందుకంటే శారీ సింపుల్గా ఉంది అని చెప్పేసి బ్లౌజ్ ఇలా హెవీగా వేయించాను. ఇది మొత్తం సిల్వర్ బీడ్స్ అండ్ స్టోన్స్ టోటల్ మొత్తం ఏదున్నా కూడా అంతా సిల్వర్తోనే వేయించాను. అండ్ శారీ కలర్ వచ్చేసి థ్రెడ్ వర్క్లో ఇలా వేయించాను అనమాట. కింద లైన్ వచ్చేసి ఇలా వచ్చింది, దాని మీద కూడా సిల్వర్ కలర్ బీడ్సే వచ్చాయి. నెక్ వచ్చేసి ఇలా ఓపెన్ ఉందండి, డ్రాప్ నెక్ లాగా పెట్టించాను వెనకాల. సో పైన కూడా సిల్వర్తోనే టోటల్ హెవీగా ఉంటుందండి, చాలా వెయిట్ ఉంటుంది. మొత్తం సిల్వర్తోనే ఫినిషింగ్ అది అంతా సిల్వర్తోనే వేయించాను. సిల్వర్ బీడ్స్ అండ్ కుందన్స్తోనే అలా వచ్చింది. హ్యాండ్స్కి వచ్చేసి అప్పట్లో ఫ్రిల్స్ కదండి డిజైన్, సో హ్యాండ్స్కి ఇలా ఫ్రిల్స్ వేయించాను శారీ కలర్దే. సో ఇదండి దీనికి కాస్ట్ వచ్చేసి నాకు అరౌండ్ అప్పుడు ఒక 4800 పడిందండి ఈ డిజైన్కి వచ్చేసి. అండ్ ఫ్రంట్లో వచ్చేసి కూడా ఇలా ఫ్రంట్ వచ్చేసి సేమ్ ఇది ఒక బోట్ నెక్ వచ్చిందండి ప్రిన్సెస్ కట్తో. సో ఇలా వచ్చిందండి. ఇది మనం క్రాప్ టాప్కి కూడా వాడుకోవచ్చు, అలా ఉందన్నమాట. అలా డిజైన్ చేయించాను. చాలా బాగుంటుంది, కానీ వెయిట్ ఉంటుందండి, చాలా హెవీగా ఉంటుందన్నమాట. సో ఇలా నెక్స్ట్ శారీ వచ్చేసి జూట్ పట్టు అండి. ఇది డార్క్ ఆరెంజ్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్తో ఉంటుందండి. అండ్ సిల్వర్ కలర్ చెక్స్ వచ్చి ఉంటాయి. బార్డర్ వచ్చేసి నావీ బ్లూ కలర్కి సేమ్ సిల్వర్ కలర్ బార్డర్ 1 ఇంచ్ బార్డర్ వచ్చిందండి. శారీ మొత్తం ఓవరాల్గా ఇలానే ఉంటుంది. లైట్ వెయిట్ శారీ అండి, ఇది అస్సలు వెయిట్ ఉండదు. ఎవరైనా క్యారీ చేయొచ్చు, ఎక్కడైనా వెళ్ళొచ్చు వేసుకొని. చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈ శారీ అయితే. దీని కాస్ట్ వచ్చేసి నాకు 7000 పడిందండి జూట్ పట్టు అని. ఇది తీసుకొని కూడా 9 ఇయర్స్ అవుతుంది. సో అప్పుడు తీసుకున్న శారీ అండి ఇది. దీనికి బ్లౌజ్ ఎలా డిజైన్ చేశామో చూసేద్దాం. దాని బ్లౌజ్ వచ్చేసి ఇదండి, నావీ బ్లూ కలర్. అది సింపుల్గా శారీ సింపుల్ ఉందని చెప్పేసి నేను బ్లౌజ్ హెవీ చేయించాను, ఆల్ ఓవర్ వర్క్ చేయించాను అనమాట. ఇవి వచ్చేసి సిల్వరే అండి. ఇది కూడా వర్క్ మొత్తం మోతీస్ అండ్ కుందన్స్ బీడ్స్తోనే వచ్చిందండి వర్క్ మొత్తం. హ్యాండ్స్కి ఫుల్ హ్యాండ్స్ వేయించాను, మొత్తం ఇలానే వచ్చేస్తుంది. నెక్ వచ్చేసి సింగిల్ లైన్ వర్క్ వచ్చిందండి. సో అంతే, హ్యాండ్స్ ఒకటి నేను హెవీగా వేయించాను. ఫ్రంట్ వచ్చేసి సేమ్ రైట్ సైడ్ వచ్చిందండి డిజైన్. దీని కాస్ట్ వచ్చేసి అప్పుడు నాకు 3200 పడిందండి అప్పుడు. సో ఇలా నేను డిజైన్ చేసుకున్నాను ఆ శారీకి. సో అది నెక్స్ట్ శారీ వచ్చేసి కంచిపట్టు శారీ అండి. మీనాకారి సిల్క్ అని ఏదో అన్నారు, నాకు అంత ఐడియా లేదు. సో ఇది వచ్చేసి ఎల్లో కలర్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్తో ఉందండి. దీన్ని కూడా సేమ్ సిల్వర్ కలర్ వర్క్ డిజైన్ అండ్ బార్డర్ కూడా సిల్వర్ కలర్ వచ్చిందండి. శారీ మొత్తం ఇలానే ఉంటుంది. ఓవరాల్ శారీ మొత్తం ఇంతే అండి, ఇలానే ఉంటుంది. పళ్ళు వచ్చేసి పీచ్ కలర్ పళ్ళు వచ్చిందండి. ఇది వచ్చేసి నాకు 23000 పడిందండి. 2 ఇయర్స్ అవుతుంది శారీ తీసుకొని. మొత్తం శారీ అంతా సేమ్ ఇలానే ఉంటుంది, సిల్వర్ కలర్ డిజైన్ అండ్ ఎల్లో. దాని మీద పీచ్ కలర్ కనిపిస్తుందో లేదో, పీచ్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చాడు. సేమ్ పీచ్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చాడు. గోల్డెన్ కలర్ జరీతో కూడా డిజైన్ వచ్చింది లైట్గా. సో దీనికి బ్లౌజ్ నేను ఎలా డిజైన్ చేసుకున్నాను చూసిద్దాం. బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజైన్ చేయించానండి. ఇది బ్యాక్ వచ్చేసి మొత్తం డ్రాప్ అండ్ ఇలా సిల్వర్ కలర్ వర్క్ వచ్చిందండి. అండ్ బీడ్స్, పర్ల్స్, కుందన్స్ అన్నీ ఇట్లా డిజైన్ చేయించాను ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్తోని. సో బ్యాక్ ఇలా డ్రాప్ పెట్టించి, ఇప్పుడు ట్రెండ్ కదండి నెట్, సో నెట్ అలా వేయించాను అనమాట. హ్యాండ్స్ వచ్చేసి సేమ్ నెట్టెడ్ వేయించాను. దాని మీద డిజైన్ ఇలా వస్తుంది వేసుకుంటే. సో ఇక్కడ కూడా మొత్తం పర్ల్స్ అండ్ థ్రెడ్ వర్క్ కుందన్స్తోని వర్క్ వచ్చిందండి. బూటీస్ వచ్చాయి పైన. సో సింగిల్ లైన్ వర్క్ వచ్చింది నెట్ పైన. సో ఇలా వేయించాను డిజైన్ నా బ్లౌజ్కి. సో ఫ్రంట్ వచ్చేసి ఇలా సింగిల్ లైన్ సేమ్ రైట్ సైడ్ వచ్చిందండి డిజైన్. దీని కాస్ట్ వచ్చేసి నాకు ది వర్క్ ఎంత పడిందంటే 3200 ఏమో పడిందండి. బొటిక్లో అడిగితే ఈ డిజైన్కి ఇలా నెట్ వేసి వర్క్ చేయాలని అంటే 7000 అడిగారు. సో నాకు తెలిసిన అబ్బాయి దగ్గర నేను ఈ వర్క్ వేయించాను, తను 3200లో వేసి ఇచ్చాడు.